అంటే ఉదాహరణకి రైల్వే జోనే తీసుకుంటే అసలు విభజన చట్టంలో మొట్టమొదటి పెద్ద హామీ అది. దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో ఇవాళ ఆఖరి రోజులో మన వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారు ఒక నిజం బయట పెట్టాడు, మేము రెడీగా ఉంటాడు స్థలం ఇవ్వలేదని. అంటే రైల్వే లైన్లు వేయడానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాటా ఇవ్వలేదు, రైల్వే ఇంకోటి ఫ్లైఓవర్లు కడతా ఉంటే డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు రైల్వే జోన్ పెడతా ఉంటే ల్యాండ్ ఇవ్వలేదని చెప్పేశారు. అంటే 4.5 సంవత్సరాల తర్వాత దాదాపు ఇంకా 3 నెలలు ఎన్నికలు ఇచ్చే టైంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పారు. అంటే వాళ్ళు కూడా ఎన్నికలు అప్పుడే రాజకీయం చేస్తారని అర్థం. మిగతా రోజుల్లో అభివృద్ధి చేసుకుంటున్నారు మిగతా రోజుల్లో ఎన్నికలు అప్పుడు ఇప్పుడు ఏదైతే 2014 నుంచి 18 వరకు సాయం చేశారో అదే సాయం 2018 నుంచి ఇప్పుడు 19 నుంచి 24 వరకు చేసిన జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకురాపోయాడు. కేంద్రం షేరు కదా. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వాటిని అన్నింటినేమో డైవర్ట్ చేశాడు, దుర్వినియోగం చేశాడు, పేర్లు మార్చేసుకున్నాడు, ఇది చేశాడు. వీళ్ళ షేర్లు కట్టకపోవడం వల్ల జరిగిన నష్టం వాళ్ళకి తెలుసు. 60% కేంద్రం ఇచ్చి 40% మీరు ఇవ్వండి అంటే మా దగ్గర డబ్బులు ఇవ్వండి. అవును, సెపరేట్ అకౌంట్ లో ఓపెన్ చేయమని కూడా అన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విధ్వంసంలో వీళ్ళకి జరిగిన ఏమిటి అనేది గమనించి రియలైజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు పట్టం కట్టే పరిస్థితిని మనం దూరం చేసుకున్నామా, మళ్ళీ మనం దగ్గర చేసుకోవాలా? ఇప్పుడు సౌత్లో 50 స్థానాలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ కూడా సౌత్ ఖచ్చితంగా ఒక 4-5 మళ్ళీ గెలవాలనుకుంటారుగా. ఆ పొత్తు దాంట్లో భాగంగా గెలిపొందే సీట్లు డెఫినెట్గా అది తెలుగుదేశం సాయం వల్లే అనేది వాళ్ళకి తెలుసు. అంటే వాస్తవం ఒప్పుకుంటారు ఒప్పుకోపోయినా మా రఘు గారు 1983 నుంచి ఇవాళ వరకు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి టైంలో మినహా మిగతా టైంలో పూర్తిగా తెలుగుదేశం మీద ఆధారపడింది. తెలుగుదేశాన్ని వదిలితే నష్టపోయారు. అక్కడ ఇప్పుడు వాజ్పేయి గారి టైంలో ఫ్యాక్టరీ ఎవరిది అంటే కార్గిల్ ఫ్యాక్టరీ, వాజ్పేయి గారి ఫ్యాక్టరీ. అప్పుడు కూడా చంద్రబాబు గారు సంప్రదించిన మేము నితీష్ కుమార్ దూరం పెట్టాం కాబట్టి చంద్రబాబు దూరం పెడతాం. ఇప్పుడు ఆయన దగ్గర చేసుకున్నారు, ఈయన దగ్గర చేసుకోవాలి. అట్లే అదే ఉంది. నవీన్ పట్నాయక్ కూడా ఎన్డీఏలో చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు చంపేస్తున్నారన్న మాటలో ఇప్పుడు పక్క నుంచి మళ్ళీ ప్రాంతీయ పార్టీలతో ఉన్నారు. చంపేస్తున్నారు అనాలా, లేకపోతే ప్రాంతీయ పార్టీలు కూడా ఒక పెద్ద దిక్కు ఒకళ్ళు కావాలి కేంద్రంలో. అది కొంతమంది బీజేపీని ఎన్నుకోవచ్చు, కొంతమంది కాంగ్రెస్ని ఎన్నుకోవచ్చు. ఎందుకంటే రేపు పొద్దున రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సెంటర్ నుంచి సపోర్ట్ లేకపోతే ఏమవుద్ది, ఇలాగే ఉంటుంది. దానికోసం 2018లో చంద్రబాబు బయటికి వెళ్ళి 2019లో మోడీ గారి ప్రభుత్వం రాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్తో చేతులు కలిపాడని చెప్పిన భారతీయ జనతా పార్టీలో కొంత వాస్తవం చెప్పారు. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఇవాళ చంద్రబాబుతో కలవడం అనే దాన్ని ఒక రకంగా జీర్ణించుకోవడం కాదు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు వాళ్ళు విషం కక్కేస్తున్నారు. 3 సార్లు మోసం చేసి నితీష్ కుమార్ నలుగురు విషం కక్కేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, కానీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. ఇది దేశ అవసరాలు, చారిత్రక నిర్ణయం. బీజేపీ చారిత్రక నిర్ణయం తీసుకుని మేము కలుస్తూ ఉంటే వద్దని మళ్ళీ రేపొద్దున వాళ్ళే టికెట్లు అడుగుతారు, మాకు కూడా కావాలని. న్యాచురల్లీ రాజకీయాలు ఏమీ కావాలండి, మనం ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు.